సెకండ్ హైయెస్ట్ చేజ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. ఎస్, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది. థ్యాంక్స్ టు అభిషేక్ శర్మ సెంచరీ కొట్టి ఇట్లా తీసాడు పేపర్ బయటకి. దిస్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని అద్భుతమైన నాక్ ఆడాడు. వెల్ డన్ సన్ రైజర్స్ హైదరాబాద్. చాలా మాట్లాడాలి ఈ మ్యాచ్ గురించి. అండ్ ఆల్సో నిన్న ఎల్ఎస్జీ కూడా మ్యాచ్ గెలిచారు, దాని గురించి మాట్లాడాలని. ఇవాళ డబుల్ హెడర్ గురించి మాట్లాడాలి. రాజస్థాన్ రాయల్స్ ఆడబోతున్నారు ఆర్సీబీతో. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఆడబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్తో. ఈ రెండు మ్యాచ్లు కూడా కవర్ చేయాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇఫ్ యు ఆర్ ఎ సన్ రైజర్స్ ఫ్యాన్, ఐ నో చాలా ఖుషి ఉంటారు. మ్యాచ్ అలా జరిగింది, నేను కూడా చాలా ఎంజాయ్ చేశా. అయితే ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడడం, దాని తర్వాత నిన్న ఇంకో మ్యాచ్ జరిగింది, దాని తర్వాత మళ్ళీ ఇవాల్టి మ్యాచ్, ఇవన్నీ కవర్ చేద్దాం. కానీ మీ అందరికీ జెంటిల్ రిమైండర్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కల్లా మీ ముందు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ వీడియో మీ ముందు చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో ఇలా బటన్ నొక్కేసేయండి. లెట్స్ స్టార్ట్, గెట్ ఇన్ టు ద వీడియో. అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్ మ్యాచెస్ చూసాం నిన్న. సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ ఆడుతున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసాం, ప్రీవ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఈ పిచ్ మీద 450 రన్స్ ప్లస్ ఎట్లయినా వస్తాయని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ చేజ్ చూసాం, థ్యాంక్స్ టు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇద్దరు దుమ్ము లేపేశారు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడదాం, కానీ దానికంటే ముందు యాక్చువల్లీ మ్యాచ్లో ఏం జరిగింది ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాము. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. టాస్ గెలిచాడు శ్రేయస్ అయ్యర్, బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రైట్ డిసిజన్ అనిపించింది, ఎందుకంటే హైదరాబాద్ని ప్రెజర్లో పెడదాం అనుకున్నాడు. అండ్ వాళ్ళు విధ్వంసం కూడా స్టార్ట్ చేశారు. ఐ హ్యావ్ ద స్కోర్ కార్డ్ ఇన్ మై హ్యాండ్స్. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్యా మోస్ట్ డేంజరస్ ఓపెనర్స్ కింద అయిపోయాడు, రైట్ అండ్ లెఫ్ట్. ఎట్లయితే స్టార్ట్ చేశారో టెన్నిస్ బాల్తో కొట్టినట్టు 6 స్టార్ట్ చేశారు వాళ్ళు. నో రెస్పెక్ట్ మొహమ్మద్ షమీకి. అసలు ఇద్దరు ఎట్లా స్టార్ట్ చేశారు? ఐ స్టిల్ రిమెంబర్ దర్ పార్ట్నర్షిప్. చూడండి, 3.6 ఓవర్స్లో 66 ఫర్ నో లాస్. వెళ్ళిపోతుంది స్కోరు. అండ్ దాని తర్వాత అక్కడ ప్రభ్సిమ్రన్ సింగ్ ఇంకా ప్రియాన్స్ ఆర్యాని ఆపటం చాలా కష్టమైంది. అక్కడ ఫస్ట్ ప్రియాన్స్ ఆర్యా అవుట్ అయ్యాడు, ఆఫ్ కట్ రేసెస్లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసాడు. అక్కడ వచ్చేసి హర్షల్ పటేల్, అక్కడ వికెట్ పడింది. అండ్ దాని తర్వాత మెల్లిగా ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు 42 మీద. కానీ వీళ్ళిద్దరు చూడండి, స్ట్రైక్ రేట్స్ ఆఫ్ ప్రియాన్స్ ఆర్యా 276 స్ట్రైక్ రేట్, ప్రభ్సిమ్రన్ సింగ్ 182. ఇద్దరు కలిపి 5 సిక్స్లు కొట్టారు. బ్రిలియంట్ స్టార్ట్. శ్రేయస్ అయ్యర్, నేహల్ వాదిరా కూడా వదలలే, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు వికెట్లు 6.5 ఓవర్స్లో 91, సెకండ్ వికెట్ పడింది అది. దాని తర్వాత 164 ఫర్ 3, 13.3 ఓవర్స్లో. ఒక టైంలో ఇంకా చాలా స్కోర్ వెళ్తుంది అనుకున్నాం, కానీ శ్రేయస్ అయ్యర్ ఏమన్నా నాక్ ఆడాడు. బ్రిలియంట్ నాక్, మెచ్చుకోవాలి. 36 బాల్స్లో 82, 227 స్ట్రైక్ రేట్, 6 బౌండరీలు, 6 సిక్స్లు. అవుట్ స్టాండింగ్ నాక్ పంజాబ్ క్యాప్టెన్ నుంచి. రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు, లేకపోతే ఇంకా 25-30 రన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. హర్షల్ పటేల్ బ్రిలియంట్ చేసాడు బౌలింగ్, 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ స్టాయినిస్ కూడా మంచిగా ఆడాడు, 34 కొట్టాడు, 300 స్ట్రైక్ రేట్తో 4 సిక్సెస్. లాస్ట్ ఓవర్లో షమి, నాకు ఇంకా గుర్తుంది, 26-27 రన్స్ ఇచ్చేసాడు. ఇక్కడ మ్యాచ్ ఖతం అనుకున్నారు అందరు, ఎందుకంటే మొమెంటం లాస్ట్లో రన్లో చేయొచ్చు, కానీ లాస్ట్లో మొమెంటం ఎప్పుడు ఫరక్ పడుతుంది ఇన్నింగ్స్కి జస్ట్ అయ్యే ముందు. ఆ మొమెంటం మొత్తం పంజాబ్ వైపు ఉండింది. 245 రన్స్ చేజ్ చేస్తారా అనుకున్నాము. అండ్ వీళ్ళందరూ సాలిడ్ కాంట్రిబ్యూషన్ చూసాం. నేహల్ వాదిరా కూడా 27 కొట్టాడు, కాకపోతే కొంచెం స్లో ఆడాడు, 22 బాల్స్లోనే కొట్టాడు. ఈ మ్యాచ్ ఎట్లయితే పిచ్ మీద స్లోనే అది. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, 245కి చేరుకున్నారు. ఇన్ రిప్లై 50-50 ఉండింది. ఎక్కడో వెనకాల కాన్ఫిడెన్స్ ఉండింది, ఇద్దరు మంచిగా స్టార్ట్ ఇస్తే మ్యాచ్ గెలుస్తారని. ఎవరైనా చేజ్ చేస్తారంటే ఈ టోటల్ ఇట్ వాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ని. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎనీవేస్ ఇక్కడ వచ్చారు బ్యాటింగ్కి అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్, దుమ్ము లేపేశారు. ఎస్, కొంచెం లక్ నడిచింది అక్కడ. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లాఫ్ట్ కొట్టినప్పుడు, డీప్ పాయింట్లో క్యాచ్ పట్టినప్పుడు నో బాల్, ఒక క్యాచ్ డ్రాప్ అయింది. కానీ లక్ ఏ బ్యాటర్కి నాట్ T20లో చాలామందికి నడుస్తుంది. దాని తర్వాత హౌ యూ క్యాపిటలైజ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ చూడండి, ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే 171, అది కూడా 12.2 ఓవర్స్లో. అయితే నాకు ఇది నచ్చింది ఏంటంటే, అభిషేక్ శర్మ వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు ఇక్కడ. ఇట్ వాజ్ నాట్ నార్మల్ బ్యాటింగ్. ఎన్ని బాల్స్లో అయితే ట్రావిస్ హెడ్ 50 కొట్టాడో, అన్ని బాల్స్లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టేశాడు. మొత్తం ఐపీఎల్లో ఒక్క 6 కూడా కొట్టలే, కానీ ఇక్కడ వచ్చి డైరెక్ట్లీ 10 సిక్స్లు కొట్టాడు మ్యాచ్లో. అండ్ లుక్ ఎట్ దట్, 9 బౌండరీస్. అన్బిలీవబుల్. 9 కాదు, ఇన్ఫ్యాక్ట్ 14 బౌండరీస్. 9 ట్రావిస్ హెడ్ కొట్టింది, 14 బౌండరీస్, 10 సిక్స్లు. వాట్ ఈస్ ఇన్సేన్ బ్యాటింగ్ ఇదైతే.
అండ్ ట్రావిస్ హెడ్ కూడా 178 స్ట్రైక్ రేట్ అయితే అభిషేక్ శర్మ 256 స్ట్రైక్ రేట్. దట్ ఈస్ అ మ్యాసివ్ బ్యాటింగ్. ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు ట్రావిస్ హెడ్ని. అది ట్రావిస్ హెడ్ని కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరు 171 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిందో, ఒకవేళ అభిషేక్ శర్మ జస్ట్ 100 కొట్టి అవుట్ అయిపోయినా మ్యాచ్ గెలుస్తాం కష్టం ఉండేది. హీ క్యారీడ్ ఆన్ 141 వరకు చేరుకున్నాడు. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ వేరే ఏరియాస్ యాక్సెస్ చేశాడు. పోస్ట్ మ్యాచ్లో ఏం చెప్పాడంటే, వీళ్ళు చాలా డిఫరెంట్ ప్లాన్స్తో వచ్చారు, అది గమనించాను నేను. లెగ్ సైడ్ జరిగి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎక్కువ వేశారు అభిషేక్ శర్మ. జరిగి చాహల్ని అట్లయితే స్క్వేర్ లెగ్ వైపు యాక్సెస్ చేసి కొట్టాడు. అండ్ సెంచరీ మూమెంట్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కొట్టంగానే అది ఆ వైట్ పేపర్ ఎట్లయితే బయటకు తీసి చూపించాడో, దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. దట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఎందుకు తెలుసా తను ఏం చెప్పాడంటే, మ్యాచ్లు ఓడిపోతున్నా డే ఇన్ డే అవుట్ ఆరెంజ్ ఆర్మీ ఎట్లయితే వచ్చే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు స్టేడియం బయట కూడా మనం చూస్తాం సోషల్ మీడియాలో, వేరే లెవెల్ సపోర్ట్ ఉంది ఈ సీజన్ ఎస్ఆర్హెచ్కి. అది చాలా నచ్చుతుంది ఆడే ప్లేయర్స్కి. నేను అందుకని డెడికేట్ చేస్తూ అది తీసుకొని వచ్చాడు. ఎస్, అక్కడ దాని తర్వాత పోస్ట్ మ్యాచ్లో చెప్పాడు ట్రావిస్ హెడ్ ముందు నుంచే పేపర్ రాసుకొని 6 మ్యాచ్ల నుంచి పెట్టుకున్నాడు పాకెట్లో. సీ వెదర్ హీ టోల్డ్ ఇట్ ఫర్ ఫన్ ఆర్ నిజమే ఉండొచ్చు, అబద్ధమైన ఉండొచ్చు, బట్ ప్లేయర్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. హీస్ క్యారింగ్ దట్ ఫ్రమ్ 6 మ్యాచెస్, లేకపోతే ఆ మ్యాచ్ తీసుకున్నాడు. అట్లీస్ట్ హీ హ్యాస్ దట్ ఇన్ మైండ్. కొట్టి చూపించి డెడికేట్ చేశాడు కదా ఫ్యాన్స్కి. సెల్యూట్ అభిషేక్ శర్మ, లవ్ దట్ మూమెంట్. నిజంగానే ఆ కాన్ఫిడెన్స్ చాలా నచ్చిందబ్బా. దట్ ఈస్ సన్ రైజర్స్ ఫర్ యూ. అభిషేక్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్, ఇండియన్ టీం కూడా ఆడుతూ మంచిగా ఇట్లానే పర్ఫార్మెన్స్ చేయాలని మనం కోరుకుందాం. కానీ ఎనీవేస్ ట్రావిస్ హెడ్కి క్రెడిట్ ఇవ్వాలి, వికెట్ పడేయకుండా ఆడాడు చాలా మంచిగా బ్యాటింగ్. అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ట్రావిస్ హెడ్ అక్కడ అవుట్ అవుతే కూడా ప్రాబ్లం వచ్చేది. పర్వాలేదు కొన్ని అభిషేక్ శర్మ డామినేట్ చేస్తున్నా, ఈ మేడ్ ష్యూర్ రైట్ టైంలో తనకి స్ట్రైక్ ఇచ్చాడు సింగిల్ తీసుకొని. అండ్ ఇనీషియలీ ఫాస్ట్ అయ్యాడు, మధ్యలో స్లో అయ్యాడు, మళ్ళీ యాక్సిలరేట్ అయ్యాడు. అది దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఎ మాస్టర్ ప్లేయర్, వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఈజ్ అ వరల్డ్ ఛాంపియన్. అందుకనే ఎట్లా ఆడాలో తెలుసు తనకి. దుమ్మిలేసి పేరు ఇద్దరు కలిపి క్లాస్ అని వచ్చి మెచ్యూర్డ్ నాక్ ఆడాడు. నచ్చింది నాకు. ఎప్పుడు క్లాస్ అని మ్యాచెస్ కంప్లీట్ చేయడు, ఇవాళ మ్యాచ్ కంప్లీట్ చేశాడు, మెచ్యూరిటీ చూపించాడు. ఎప్పుడు కొట్టాలి అవసరం, అభిషేక్ ఎటు కొడుతున్నాడు అని జస్ట్ స్ట్రైక్ రేట్ చేస్తూ ఉన్నాడు అంతే. ఒక 6 2 బౌండరీలు కొట్టాడు. సూపర్ బ్యాటింగ్. ఇషాన్ కిషన్ కూడా కంప్లీట్ చేశాడు మొత్తానికి. ఏంటిది ఎంత ఈజీగా ఆడారు, 18.3 ఓవర్స్లో కంప్లీట్ చేశారు మ్యాచ్. కెన్ యూ ఇమాజిన్, సెకండ్ హైయెస్ట్ చేజ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. హోమ్ గ్రౌండ్లో ఇవాళ అట్మాస్ఫియర్స్ ఈ గ్రౌండ్లో ఏముండింది అసలు, అబ్బా టూ మచ్ ఉండింది. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నేను ముందు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈ విక్టరీ తర్వాత టేబుల్ కూడా పైకి వెళ్ళిపోయారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7th పొజిషన్కి వెళ్ళారు ఇక్కడ. దట్స్ వెరీ నైస్ టు సీ. ముందు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఉంది, దాని తర్వాత ముంబై హోమ్ గ్రౌండ్లో వాంకడేలో, దాని తర్వాత మళ్ళీ వచ్చి హైదరాబాద్తో మళ్ళీ ముంబైతో మ్యాచ్ ఉంది. సో హైదరాబాద్ లుకింగ్ గుడ్. జన్ మొరాల్ చాలా హై అయిపోతుంది, కాన్ఫిడెన్స్ చాలా హై అయిపోతుంది. నితీష్ కూడా పోస్ట్ మ్యాచ్లో వచ్చి మాట్లాడాడు మాతో, అండ్ హీ వాజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ డ్రెస్సింగ్ రూమ్ని అడిగా నితీష్ని ఎట్లా ఉండింది యాక్చువల్లీ ఈ 4 మ్యాచ్లు కన్సిక్యూటివ్ ఓడిపోయిన తర్వాత అని. దే హ్యాడ్ ఆఫ్ డేస్ అంట, రిలాక్స్డ్గా పెట్టాడంట అట్మాస్ఫియర్. క్యాప్టెన్ అందుకనే కంబ్యాక్ చేశారు. చూడండి ఆస్ట్రేలియా క్యాప్టెన్, మేనేజ్మెంట్ చాలా మంచిగా చూసుకుంటున్నారు టీం, అందుకనే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. సో ఐ హోప్ దిస్ కంటిన్యూస్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. మీకు ఎలా అనిపించింది అభిషేక్ శర్మ, నాక్, ట్రావిస్ హెడ్, ఈ మ్యాచ్ మొత్తము? టెల్ మీ యువర్ ఫీలింగ్స్ ఆనెస్ట్లీ, కింద కమెంట్ చేయండి. ఐ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఇప్పుడు మనం నిన్న ఇంకో మ్యాచ్ జరిగింది కదా ఎల్ఎస్జీది, దాని గురించి మాట్లాడదాం. నిన్న ఆఫ్టర్నూన్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతూ గుజరాత్ టైటన్స్ని కన్విన్సింగ్గా ఓడించారు. ఫస్ట్ బ్యాటింగ్ గుజరాత్ టైటన్స్ ఆడుతూ చాలా మంచిగా స్టార్ట్ చేశారు, 120 ఫర్ నో లాస్. అక్కడ మరొకసారి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు. చూడండి ఇద్దరు 50లు కొట్టారు, కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఎస్పెషలీ సాయి సుదర్శన్ వెరీ ఇంప్రెసివ్. కానీ దాని తర్వాత మంచి బ్యాటింగ్ పిచ్ మీద వికెట్స్ పడిపోయినాయి, ఎక్కువ రన్స్ కొట్టలేపారు. పుల్ బ్యాక్ చేస్తారు ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్ని. మొత్తానికి 180 ఫర్ 620 ఓవర్స్లో రెస్ట్రిక్ట్ చేశారు. మంచి బౌలింగ్ వేశారు. ఠాకూర్ 2 వికెట్లు, రవి బిష్నాయ్ మంచిగా వేసాడు. ఈ మ్యాచ్ 2 వికెట్లు తీసుకున్నారు. సో దిగ్వేష్ ఇంకా అబాష్ ఖాన్ కూడా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సో బ్రిలియంట్, అంటే ఎట్లయితే పుల్ బ్యాక్ చేశారు కదా అక్కడ నుంచి, అది చాలా నచ్చింది. రిషబ్ పంత్ ఐ థింక్ హీ హస్ డన్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్ బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడినప్పుడు. ఎనీవేస్ ఇన్ రిప్లై మీరు చూసుకుంటే ఈ మ్యాచ్లో మాక్రమ్ వన్స్ అగైన్ 3rd కన్సిక్యూటివ్ మ్యాచ్ బ్యాటింగ్ చాలా మంచిగా చేస్తున్నాడు. ఇంటెంట్ చాలా బాగుంది. 187 స్ట్రైక్ రేట్తో 9 4s and 1 6 కూడా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ నిక్లెస్ పూరన్ వచ్చాడు, దాని తర్వాత బ్యాటింగ్ 1 సైడ్ చేశాడు మ్యాచ్. ఒక ఓవర్ స్పిన్నర్కి ఇచ్చాడు, అక్కడే మ్యాచ్ పటా రన్లు కొట్టేశాడు నిక్లెస్ పూరన్. 7 6లు, మళ్ళా 180 స్ట్రైక్ రేట్, 61. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తినకి ఇలే, కానీ మొత్తానికి మాక్రమ్కి ఇచ్చారు రైట్లీ. ఎందుకంటే కష్టమైన టైంలో ఇనిషియల్లీ తనే యాక్సిలరేట్ చేశారు, బాల్ కొంచెం మూవ్ అవుతున్నప్పుడు న్యూ బాల్తో.
కంఫర్టబుల్లీ 19.3 ఓవర్స్ గెలిచిపోయారు ఈ మ్యాచ్. లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్లో బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడుతూ సెకండ్ బ్యాటింగ్ చేస్తూ అందరూ అనుకున్నారు ఆఫ్టర్నూన్ గేమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అని, కానీ ఇట్ ప్రూవ్ టు బి రైట్. తర్వాత బ్యాటింగ్ ఈజీ అయింది. సెకండ్ బ్యాటింగ్ నిక్లెస్ పురన్ ఎస్పెషల్ ఇంకా ఈజీ చేశాడు. మాక్రమ్ చాలా మంచిగా ఆడాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ఎల్ఎస్జీ, దే ఆర్ ఆల్సో ఇన్ గుడ్ రోల్, మంచి మ్యాచెస్ గెలుస్తున్నారు. దట్ వాజ్ ఆల్సో ఎ వెరీ నైస్ మ్యాచ్ టు సీ. Stats and facts brought to you by Spoda.ai. ఇవాల్టి మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్ జైపూర్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీతో మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే ఫస్ట్ వెన్యూ గురించి వద్దాం. జైపూర్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. సో ఇక్కడ 2024లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 187. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ 65% మ్యాచెస్ గెలుస్తారు ఇక్కడ. ఈవెన్ ద ఆఫ్టర్నూన్ గేమ్ అయినా సెకండ్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఫాస్ట్ బౌలర్స్కి స్పిన్నర్స్కి కంపేర్ చేస్తే స్పిన్నర్స్కి ఎక్కువ టర్న్ ఉండదు, ఫాస్ట్ బౌలర్స్కి ఏమో మరీ ఎక్కువ మూమెంట్గా ఉండదు. అందుకనే గుడ్ బ్యాటింగ్ వికెట్, కొంచెం మంచి డీసెంట్ బౌన్స్ ఉంటుంది పిచ్లో. అందుకనే హై స్కోరింగ్ వెన్యూ ఇది. సెకండ్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్, దట్స్ ఎ నో బ్రైనర్ ఈవెన్ దో ఇట్స్ అన్ ఆఫ్టర్నూన్ గేమ్. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 12కి వచ్చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ది. అండ్ దీంట్లో నేను ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చేస్తాను రాజస్థాన్ రాయల్స్. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఇద్దరు ఓపెనర్స్ అంట, ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్. దే విల్ మేక్ ష్యూర్ దే విల్ నాట్ లూజ్ దిస్ ఇన్నింగ్, అందుకనే పట్టుకొని ఆడతారు అనిపిస్తుంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఐ విల్ గో విత్ సందీప్ శర్మ అగైన్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ బౌలింగ్ విషయానికి. దట్స్ అబౌట్ ఆర్ఆర్ గేమ్ ప్లాన్స్ తెలుసు. అప్ ఫ్రంట్ వాళ్ళు ఎట్లా అంటే ఓపెనర్స్ మీద చాలా ఆధారపడతారు. అండ్ దాని తర్వాత వాళ్ళకి మెయిన్ కూడా చూసుకుంటే హెట్మేర్ కింద వచ్చి బ్యాటింగ్లో కొడుతూ ఉంటాడు, తను కూడా డీసెంట్ ఫామ్ అంట నేను. దాంతో జోఫ్రా ఆర్చర్ మంచి రిథంలో ఉన్నాడు. ఐ థింక్ హీల్ బీ ద బౌలర్ టు వాచ్ అవుట్ ఫర్ ఆల్సో. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఎట్లా ఆడతారు చూడాలి, ఎందుకంటే ఈ మధ్య అగ్రెసివ్ ఆడుతున్నారు ఫుల్. ఇది చాలా మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. సో దట్స్ అబౌట్ ఇట్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ఇంటివైపు ఆర్సీబీ వచ్చేస్తే ప్లేయింగ్ 11లో వీళ్ళు ఏమి ఎక్కువ చేంజెస్ చేయరు. ఐ థింక్ స్టిల్ వీళ్ళకి ప్లేయింగ్ 12 స్క్రీన్ మీద చూస్తున్నారు. సుయాష్ శర్మనే వస్తాడు అనిపిస్తుంది నాకు, బికాస్ ఈజ్ బౌలింగ్ బ్రిలియంట్లీ. నాకైతే చాలా నచ్చుతుంది సుయాష్ శర్మ బౌలింగ్. ఈవెన్ ద బ్యాటింగ్ పిచ్ అయినా బాల్ అంత టర్న్ అవ్వకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ కింద తన్నే తీసుకొస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వన్స్ అగైన్ మంచి స్టార్ట్ ఇస్తారనిపిస్తుంది పిచ్ మీద. పడికల్, రజత్ పటిదార్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. నేను ఈ టీంలోంచి వన్స్ అగైన్ ఐఎమ్ పికింగ్ విరాట్ కోహ్లీ. బ్యాటింగ్ పిచ్ వదిలిపెట్టాడు, డెఫినెట్లీ రన్స్ కొడతాడు. ప్లస్ రజత్ పటిదార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఐఎమ్ గోయింగ్ విత్ భువనేశ్వర్ కుమార్. ఈ మ్యాచ్ స్వింగ్ చేస్తాడు అనిపిస్తుంది నాకు, బాగా వికెట్స్ తీస్తాడు అనిపిస్తుంది. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. గేమ్ ప్లాన్ స్లైట్లీ నాకు ఇక్కడ ఆర్సీబీకి ఫేవర్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఫ్లాట్ పిచ్లో ఆర్సీబీ ఏదైతే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు కదా అది బాగా సూట్ అవుతుంది. ఐ థింక్ దే గోన్ స్కోర్ మ్యాసివ్ రన్స్. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా, చేజ్ చేసినా, ఐ థింక్ పిచ్ వీళ్ళకి డెఫినెట్లీ చాలా మంచి సూట్ అవుతుంది. వాళ్ళ మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. మీకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకు చెప్తాను నేను. ఎనీవేస్ దట్స్ అబౌట్ ఇట్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చూసారు. అయితే ఇప్పుడు ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేద్దాం. ఈ మ్యాచ్ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నా ఐ ఫీల్ ఈ మ్యాచ్ ఆర్సీబీ డెఫినెట్లీ 60% టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, మ్యాచ్ ఎవరు గెలుస్తారో. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఆర్సీబీ ఈ మ్యాచ్ చాలా మంచిగా చేస్తారని. వాట్ ఆర్ యువర్ వ్యూస్ కమెంట్ బిలో. ఇప్పుడు మనం జరగబోయే నైట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇవాళ రాత్రి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో ముంబై ఇండియన్స్తో ఆడబోతున్నారు. అయితే కమింగ్ టు దిస్ వెన్యూ ఢిల్లీ చాలా మంచి బ్యాటింగ్ పిచ్ ప్లస్ చిన్న గ్రౌండ్. మీకు తెలుసు ఈ స్టేడియంలో రన్స్ వస్తూ ఉంటాయి. యావరేజ్ స్కోర్ 2024లో ఎంత తెలుసా? 233. దట్ వోంట్ చేంజ్. మంచి బ్యాటింగ్ పిచ్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, సెకండ్ బ్యాటింగ్ చూస్తే నెంబర్స్ లాస్ట్ ఇయర్ 52% విన్ సెకండ్ బ్యాటింగ్ టీంకి వచ్చింది. చిన్న గ్రౌండ్ కాబట్టి, నైట్ గేమ్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు టాస్ గెలిస్తే. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ఇన్ఫ్యాక్ట్ ప్లేయింగ్ 12కి వచ్చేద్దాం. ఫస్ట్ ముంబై ఇండియన్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వీళ్ళకి తెలుసు విఘ్నేష్ పుతూర్ వేస్తున్నాడు బౌలింగ్. లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ తనే వస్తాడు అనిపిస్తుంది. అండ్ గేమ్ ప్లాన్ సింపుల్. బూమ్రా కూడా వచ్చాడు కాబట్టి లాస్ట్ మ్యాచ్ కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అయింది, మనం చూసాము. సో ముంబై ఇండియన్స్ విల్ బి లాట్ కాన్ఫిడెంట్, ఎందుకంటే బూమ్రా లాంటి బౌలర్ చాలా ఈ చిన్న గ్రౌండ్లో ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. ఐ థింక్ ముంబై ఇండియన్స్ రైట్ నౌ హ్యాస్ ఎ గుడ్ బౌలింగ్ అటాక్ ఈవెన్ ద చిన్న గ్రౌండ్ అయినా. అండ్ ఇక్కడ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ముంబై ఇండియన్స్ నేను చెప్తా. ఐఎమ్ గోయింగ్ విత్ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్, ఎందుకంటే పైన టాప్ ఆర్డర్ నాకు ఫామ్ కనపడట్లేదు. అండ్ బౌలింగ్లో జస్ప్రీత్ బూమ్రా. ఐఎమ్ గుడ్ దీస్ 3 players ఐఎమ్ గోయింగ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ముంబై ఇండియన్స్. ఓకే, ఇప్పుడు మన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. ఆశుతోష్ శర్మ వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద మోస్ట్ ప్రాబబ్లీ నాకు. అండ్ దాని తర్వాత ఇక్కడ మొత్తం
ప్రాబబుల్ ప్లేయింగ్ 12 నుంచి చూస్తే నాకు వన్స్ అగైన్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్, వీళ్ళిద్దరు బ్యాటింగ్లో. అండ్ బౌలింగ్లో వచ్చేస్తే కుల్దీప్ యాదవ్ వైపు వెళ్తున్నాయి. ఎందుకంటే చిన్న గ్రౌండ్లో ఫ్లైట్ ధైర్యం వేసి బాల్ కొంచెం ఆ గ్రిప్ అయ్యేటట్టు ఫామ్లో ఉన్నాడు, అందుకని వికెట్స్ దొరుకుతున్నాయి. ఐ థింక్ హీల్ డెఫినెట్లీ పర్ఫార్మ్ ఇన్ దిస్ మ్యాచ్ అనిపిస్తుంది నాకు అగైన్స్ ముంబై ఇండియన్స్. మీరేమంటారు కింద చెప్పండి, వాట్ యూ థింక్ అబౌట్ దిస్. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అయితే చూస్తారు. నౌ లెట్స్ కమ్ టు ప్రెడిక్షన్ మీటర్. చాలా క్లోజ్ గేమ్, చిన్న గ్రౌండ్, ప్రెడిక్టబిలిటీ చాలా తగ్గిపోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్లోజ్ గేమ్ అనిపిస్తుంది. ఢిల్లీ కూడా చాలా మంచి టీం. నాకెందుకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ దిస్ మ్యాచ్ అనిపిస్తుంది. అది కూడా సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ దిస్ గేమ్ 60%. మరి మీరేమంటారు చెప్పండి, హూ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్సా ముంబై ఇండియన్సా? కింద కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎస్పెషల్లీ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారు, ఎట్లయితే చేస్ చేశారో ఎస్ఆర్హెచ్ నిన్న. ఎల్ఎస్జీ ఫ్యాన్స్ కూడా ఇవాళ కూడా డబుల్ హెడర్ కవర్ చేసాము. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.